బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అన్న. వై చంద్రబాబు నాయుడు? ఏం వైసీపీ పక్క ఏంటి, ఇంకా 5 సంవత్సరాలు చూసాం కదన్న, ఏం ఒక్కరేమో డెవలప్ కూడా లేదు, అస్సలు లేదన్న. జీరో డెవలప్మెంట్. అండ్ నారా లోకేష్ గారు యువగలం పదయాత్ర 3000 కిలోమీటర్లు సక్సెస్ చేశారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? 5 సంవత్సరాల తర్వాత చూస్తే మనం ఒకప్పుడు పప్పు అని ఎగతాళి చేసిన అతనే ఇప్పుడు బాగా మాట్లాడుతుండు కదన్న, ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రజల పక్క మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ యువజనం జరిగింది కదన్న, పాదయాత్ర జరిగింది కదా, దానివల్ల చాలా బెనిఫిట్ ఉండిద్ది అన్న. ఇప్పుడు ఐటీ మనతో ఇప్పుడు కోడిగుడ్డు పొదిగింది అని అన్నారు కదన్న, దాంతో పోలిస్తే ఇప్పుడు మన ఐటీ ఇప్పుడు రాబోయే ఐటీ మినిస్టర్ అంటే నారా లోకేష్ గారు చాలా చేస్తారన్న. దాంతో మన గుడ్డు పొదిగింది దాంతో పోలిస్తే మన ఐటీ మినిస్టర్ చాలా మేలన్న. నారా బ్రాహ్మణి గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? మనకు అంత ఐడియా లేదన్న. ఓకే. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఈసారి హ్యాట్రిక్ కొడతాడా? ఖచ్చితంగా అన్న, డెఫినెట్గా దాంట్లో అయితే ఛాన్సే లేదు అసలు. వైసీపీలో మీకు పాలనలో ఏం నచ్చలేదు మీకు? అసలు డెవలప్మెంటే లేదన్న. డెవలప్మెంట్ ఉంటే నేను ఎందుకు వస్తానన్న అమీర్పేటకి, అది. ఓకే. అండ్ రోజా కొడాలి దానిపై మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళకి సీటే రాదంటున్నారు కదన్న, ఇంకేందన్న వాళ్ళు మాట్లాడేది. ఇంకా మాది అన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్న, అసలు జీరో డెవలప్మెంట్, మొత్తం అసలు ఫ్రాడ్ అన్న, మొత్తం తింటున్నారు కూర్చొని, ఇంతవరకు జీరో డెవలప్మెంట్ అంతే. ఓకే. అంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? ఇంకా అర్థమైపోయింది అన్న వాళ్ళకి, ఇంకా నెక్స్ట్ గెలవరని అర్థమైపోయి ఇంక అందరూ టీడీపీలోకి తీరుతున్నారన్న నిదానంగా. ఓకే. అదే మీరు ఏపీ అదే నెల్లూరు అక్కడ అంటున్నారు కదా, ఎలా ఉంది వైసీపీ పాలన? నెక్స్ట్ వచ్చేది కోటమిరెడ్డి శ్రీధర్ అన్న, అది 100% పక్క. మా సైడ్ వచ్చి ఇంకా మొన్న మీటింగ్ జరిగిందని అంటున్నారు జనసేన పక్క. మేబీ మా సైడ్ కూడా ఇంకా సంజీవే రాడన్న, ఖచ్చితంగా ఫిక్స్, అది 100%. మీ ఓటు ఎవరికన్నా? నా ఓటు ఖచ్చితంగా టీడీపీ కన్నా. థ్యాంక్ యూ అన్న. సార్ ఏపీ నెక్స్ట్ సీఎం? చంద్రబాబు నాయుడు గారు. వై చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్స్ వస్తాయి, ఇంకా రేట్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి కంపల్సరీగా ఆయనే రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు సక్సెస్ చేశారు, ఆయన గురించి ఏం చెప్తారు మీరు? నారా లోకేష్ గారు కూడా అందరూ కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు లోకేష్ గారిని ఆయన ఏం చేస్తారు అది ఇది అనుకున్నారు. ఇప్పుడు ఆయన చాలా 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 ఇంప్రూవ్ అయ్యి చెప్పేసి చాలా వరకు అన్ని అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా రాజకీయ పరంగా తయారయ్యి ఆయన కూడా ప్రజల సమస్యలన్నిటిపై పోరాటానికి, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త స్వరూపాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. నారా బ్రాహ్మణి గారు మంచి బిజినెస్ మ్యాన్, ఒక పొలిటికల్గా ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఓకే. నారా బ్రాహ్మణి గారు కూడా ఒక పదవి ఇస్తే మహిళా లోకాన్ని, మహిళల సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలపై కూడా పోరాడి వాళ్ళకు కూడా మంచి కెరీర్ని, మంచి భవిష్యత్తుని తీసుకొచ్చి మహిళా రంగాన్ని కూడా ముందుకు తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ హిందూపూర్లో కింగ్ బాలయ్య అంటారు, ఈసారి హ్యాట్రిక్ కొడతారా? కొడతారని అనుకుంటున్నాము. ఓకే. అండ్ ఏంటి కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేసి నోరు అదుపులో ఉంచుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. సో అది ఎవరికైనా సరే అట్లా ఉండటం మంచిది కాదు. సో ఎవరైనా సరే మంచిగా మాట్లాడి మంచిగా ఇది చెప్పి చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. వైసీపీ నుంచి రోజాకి టికెట్ లేదంటున్నారు, ఈసారి మంచిదే అంటారా? నాకు చెప్పలేము. అండ్ ఈసారి టీడీపీ అండ్ టీడీపీ వైసీపీ ఇద్దట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? ఏమో అది అంత ఏమో అది వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం? ఏపీ నెక్స్ట్ సీఎం మేబీ జనసేన అనుకుంటున్నాం. జనసేన టీడీపీ వాళ్ళే ఫామ్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే. అండ్ చంద్రబాబు గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే భయ వయసులో పెద్ద అయినా ఆయన చేసే అంటే డెవలప్మెంట్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆయనకున్న ముందు చూపు అన్నది ఎవరికి లేదు భయ. సో ఏపీకి కావాల్సిన డెవలప్మెంట్ అన్నది ఆయనే తెస్తాడని భావిస్తున్నా భయ. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారి పైన సో నాకు ఆయన మీద అంత అవగాహన లేదు, సో ఆయన గురించి ఎక్కువ చెప్పండి. అంటే హిందూపూర్లో కింగ్ బాలయ్య అంటారు, ఈసారి హ్యాట్రిక్ కొడతాడా? కొట్టచ్చు.
నారా బ్రాహ్మణి మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి పొలిటికల్గా ఒక ఇస్తే ఎలా ఉంటుంది, అంటే ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? సో పదవి అన్నది వాళ్ళ వర్క్ బట్టి డిసైడ్ చేస్తుంది భయ్య. సో వాళ్ళంటూ స్వతహాగా వచ్చి జనాలకి చెప్పి వాళ్ళు చేసేది అంటే జనాలకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఆవిడకి జనాల మీద ఉన్న అభిప్రాయం వల్లే ఏంటన్నది అవుతుంది భయ్య. సో ఆవిడ తను ప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్లీ జనాలు తన్ని ఒక సీట్లో కూర్చోబెడతారు. వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? నాట్ సాటిస్ఫైడ్ భయ. ఎందుకంటే దగ్గరగా చూస్తున్నాం, ఐదేళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు అక్కడే ఉంటున్నాం, ఊరిలో కష్టాలు పడుతున్నాం అంతే. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం భయ వాళ్ళతో మాట్లాడడం. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మన మినిస్ట్రీ గురించి, క్యాబినెట్ శాఖ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం పొడుస్తున్నారో అంతా చూస్తూనే ఉంటున్నాం. ఈసారి రోజా గారికి టికెట్ లేదంటున్నారు బ్రో వైసీపీ నుంచి, దానికి మీరు ఏమంటారు? మనం దానికి ఏం చెప్పలేం భయ. వాళ్ళు చేసుకున్నది ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జనాల్ని మనం ఎలాగా పరిపాలించాం, వాళ్ళకి ఏం చేసి పెట్టాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళే కర్మ అనేది వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళకి అది రిపీట్ అవుతుంది. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు సార్? ఆయన ముందు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నారు. చాలా డెవలప్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారు, హైటెక్ సిటీ అభివృద్ధి చేశారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చేస్తారనుకుంటున్నాను. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంకా మెచ్యూర్ కావాలండి. ఓకే. అండ్ హిందూపూర్లో కింగ్ బాలే అంటారు, ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది? అది ఇప్పుడు ప్రస్తుతానికి బాలే ఉన్నారు, కానీ ఆయన చరిష్మా ఉంది, దాంతో మంచి మెజారిటీ వస్తుంది. హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ ఛాన్స్ ఉంది. అండ్ నారా బ్రాహ్మిణి మంచి ఎడ్యుకేటెడ్, మంచి పదవిస్తే ఎలా ఉంటుంది ఆవిడకు? ఆమె రాదంటాం ప్రస్తుతానికి. ఇస్తే బెస్ట్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే. అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? అది పాలన అంటే సార్, ముందు వచ్చినప్పుడు చాలా పథకాలు ప్రవేశపెట్టారు, వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కువ చెప్పారు. కానీ అదేంటి అంటే అన్నీ సబ్సిడీస్ కింద వస్తుంది, లోన్స్ తీసుకొని చేశారు, కానీ రెవెన్యూ మాత్రం గవర్నమెంట్కి రావట్లేదు. సో సబ్సిడీ హ్యాస్ టు కమ్ అకార్డింగ్ టు ద రెవెన్యూ జనరేటెడ్. సో దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఇన్ రెవెన్యూ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? నో కామెంట్స్. ఓకే. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఆయన పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంది. హీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్, బట్ ఆయన ఇంకా అంత ఎక్స్టెంట్కి చేయలేదు అనుకుంటున్నాను. ఓకే. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అట్లా ఉంటే తీసుకోకూడదు, తీసుకుంటే టీడీపీకే నష్టం. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? బెస్ట్ సీఎం చంద్రబాబు. మీకు ఓటేసే అవకాశం వస్తే మీకు ఓటేసాం. సిబిఎన్ఏ. థ్యాంక్ యూ సార్.